డోన్పట్నంలో జనసేన పార్టీ నేతలు మాజీ మంత్రి బుగ్గాన రాజేంద్రనాథ్ రెడ్డిపై తీవ్రమైన విమర్శలు ఒప్పించారు. ఇటీవల బుగ్గాన వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు స్పందనగా జనసేన డోన్ నియోజకవర్గ కోఆర్డినేటర్ గడ్డం బ్రహ్మం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డోన్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పాలనలో వందల ఎకరాలు కబ్జాకు గురయ్యాయి. ఈ భూ కబ్జాలకు బుగ్గాన ఆయన పార్టీ నేతలే కారణమని ప్రజలు చెబుతున్నారు. ఇటీవలి వ్యాఖ్యల్లో బుగ్గాన కామెడీ చేస్తూ మాట్లాడిన తీరు చూస్తుంటే ప్రజలు ఆయన్ను హాస్య నటుడిగా అభిప్రాయపడుతున్నారు. కావున మా పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో బుగ్గానకు హాస్య నటుడిగా అవకాశం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాం అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో జనసేన నేతలు గణేష్, మధు, కృష్ణ, హనీఫ్ తదితరులు పాల్గొన్నారు. గడ్డం బ్రహ్మం, డోన్ నియోజకవర్గం జనసేన పార్టీ కోఆర్డినేటర్. నిన్నటి రోజున వైసీపీ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో డోన్ నియోజకవర్గంలో జరిగినటువంటి కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు బుగ్గన్న గారు కూటమి ప్రభుత్వంపై అవాకులు చివాకులు పేలుస్తూ, అలాగే మా పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా అవాకులు చివాకులు పేల్చడం జరిగింది. వాస్తవానికి ఆయన ఏ ఉద్యోగం చేస్తున్నారో తెలియదు అంటున్నారు. మా పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగి, ప్రజలకు ఉద్యోగి. ఆయన గత ప్రభుత్వంలో డోన్ లో అక్రమ మద్యం ఏర్లై పారితే ఈ రోజు మా కూటమి ప్రభుత్వం నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరలకు అందిస్తుంది. అదే మీ ప్రభుత్వంలో డోన్ లో మట్కా, గంజాయి విస్తృతంగా జరిగితే ఈ రోజు గిరిజన ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్న శాఖల్లో భాగంగా ఈ రోజు గిరిజన ప్రాంతాల్లో గంజాయి సాగును తగ్గించి వాటిని హార్టికల్చర్ గా మారుస్తున్న ఉద్యోగి మా అధ్యక్షుల వారు. అటువంటి అధ్యక్షుల వారిని గురించి మీరు మాట్లాడుతున్నారు. నిజంగా సిగ్గుచేటిది. మీరు మా కూటమి ప్రభుత్వాన్ని మాట్లాడే అర్హత ఉందా మీకు? వాస్తవంగా మీరు ఈ రోజు మా ఎమ్మెల్యే గారు చేస్తున్న కొన్ని కార్యక్రమాల గురించి రిబ్బన్లు కట్ చేస్తున్నారు అంటున్నారు. మరి మీరు కట్టించిన భవనాలు, రంగులు, రోడ్లు ఏమయ్యాయి? మిమ్మల్ని ఎక్కడ ఆపేశాయి? కనీసం మీరు ఎక్కడ ఓడిపోయారో కనీసం తెలుసుకోండి. గురువుంద గింజ నలుపు తనకు తెలియదు అన్నట్లుగా మీరు ఈ రోజు కూటమి ప్రభుత్వంపై ఆకులు పేలుస్తున్నారు. వాస్తవంగా పథకాలు ఎక్కడికి ఆగిపోయాయా వాటి గురించి మాట్లాడండి. అవన్నీ వదిలేసి మా అధినాయకుడిని కించపరిచే విధంగా మాట్లాడడం చాలా సిగ్గుచేటు. మరి ముఖ్యంగా మా అధ్యక్షుల వారు చేసిన కార్యక్రమాల గురించి చెప్తే మీకంటే కూడా ఎక్కువ అభివృద్ధి చేస్తున్నారు. కేవలం మొన్నటికి మొన్న ప్రకాశం జిల్లా మొత్తానికి నీటి సమస్యను తీర్చే విధంగా 1290 కోట్లతో జల్ జీవన్ మిషన్ ద్వారా అతిపెద్ద ప్రాజెక్టును కట్టిస్తున్నారు. మీ ప్రభుత్వంలో దాదాపు 2019 నుంచి 2024 దాకా 24,000 కోట్లు శాంక్షన్ అవుతే కేవలం మీరు ఖర్చు చేసింది 4,000 కోట్లే. అది కూడా సక్రమంగా చేశారా అంటే లేదు. రోడ్లో పైపులు వేసేసి వదిలేశారా కానీ ఖచ్చితంగా మేము ఈ ప్రాంతాల్లో నీరు సప్లై చేశామని ఏ రోజైనా చెప్పుకోగలుగుతున్నారా? సిగ్గుండాలి కాస్తైనా మాట్లాడడానికి. మీకు నిజంగా అంత కామెడీ చేయాలనుకుంటే ఇండస్ట్రీలో ఈ మధ్య వయసు మళ్ళీ కొద్ది మంది కమెడియన్లు తగ్గిపోతున్నారు. మా పవన్ కళ్యాణ్ గారి సినిమాలో మీకు ఛాన్స్ ఇప్పిస్తాం, రండి సార్. హ్యాపీగా జోకులు వేసుకొని నవ్వించచ్చు. సినిమాలో అందరినీ నవ్వించవచ్చు. ఏదో అత్త మీద కోపం దుత్త మీద చూపుతుంది అన్నట్లు మిమ్మల్ని చీకొట్టింది ప్రజలు. మీరు ప్రజల మీద కోపం తీసుకొచ్చి ఈరోజు ప్రభుత్వాన్ని నిందించడం ఎంతవరకు న్యాయం? ఇది మీ అక్రమాలు. డోన్ లో దాదాపుగా డోన్ నుంచి వెల్లుర్తి వరకు 100 ఎకరాల పైన కబ్జా చేశారనే విషయం డోన్ లో ప్రజానికం అందరికీ తెలుసు. దాని గురించి మీరు మాట్లాడలేదు. మీరు కేవలం మీ స్వలాభం కోసం ఈరోజు మా అధ్యక్షుల వారిని గురించి మాట్లాడతామంటే సిద్ధంగా లేవండి. ఖచ్చితంగా బదులు అనేది ఇచ్చి తీరుతాం. మరి ముఖ్యంగా మా అధ్యక్షుల వారు 13,326 గ్రామాల్లో గ్రామ సభలు చేసి ప్రపంచ రికార్డు చేసిన ఘనత మాది. మీరు ఎక్కడ ఉన్నారు? ప్రపంచ ఆర్థిక నేరగాడు మీ నాయకుడు. మాట్లాడుతూ మీ పార్టీ సిద్ధాంతాలేంటి? 15 ఏళ్ల పాటు మీరు టీడీపీని గెలిపిస్తారని అంటున్నారు. గతంలో మీరు 175కి 175 చేస్తామన్నారు. 30 ఏళ్ళు మేమే సీఎంగా అన్నప్పుడు మీకు బుద్ధి మీరు అన్నప్పుడు లేదు. కానీ వాస్తవంగా మీరు మాట్లాడుతున్నారు. మా నాయకుడు ఒక అనుభవజ్ఞుడు, ప్రజలకు చేరువయ్యే నాయకుడు. ఇంకా మేము ఇప్పుడిప్పుడే అడుగులు నేర్చుకుంటున్నాం. ఖచ్చితంగా మాకు ప్రజానాయకుడు, అనుభవం కలిగిన నాయకుడు కోసం మా పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు. కానీ ఏ రోజు ఎవరికి తొత్తుగాలని లేదు. ఇప్పటికీ కేంద్రంలో మాకు ఒక సముచిత స్థానం ఉంది. మా పార్టీ అంటే ఏంటనే తెలుసు. ఖచ్చితంగా దానికి మీరేమి ఇవ్వాల్సిన మీ పార్టీ 11 సీట్ల నుంచి నెక్స్ట్ ఎక్కడ పిల్ల కాంగ్రెస్ లో విలీనం చేసుకుంటారనేది మీరు ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే వాస్తవంగా మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితిలో ప్రజలు లేరు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చాలా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది.
ఖచ్చితంగా అటువంటి ఆలోచనలు అయితే మాకు ఎప్పటికీ లేవు. అనుభవజ్ఞులు ఉండాలనే ఉద్దేశంతో మా అధ్యక్షులు గారు చెప్పారే కానీ ఎక్కడే కానీ మేము వారికి చెంచాగిరి చేసాం ఇంకోటి అనేటువంటి పదాలు ఏం లేవు, ఆలోచన లేదు. కేవలం ప్రజల కోసమే మా అధ్యక్షుల వారు కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్ర అభివృద్ధి పదంలో నడిపించడానికి, ప్రజా సంక్షేమం కోసం మాత్రమే 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఉండాలని చెప్పారే కానీ ఎక్కడే కానీ మేము విలీనము ఇంకొకటి వాళ్ళకి మేము తొత్తులుగా చేస్తున్నాం అనేది మీ ఆలోచన. మీ పార్టీని మీరు కాపాడుకోవడం మంచిది. ఎందుకంటే మీ పార్టీనే స్వయంగా మీ నాయకుడు పార్టీ కాదు, సొంత పార్టీ లేని వ్యక్తులు కూడా ఈరోజు మా పార్టీ విలీనం గురించి మాట్లాడుతున్నారు. దయచేసి మీ నలుపు మీరు తెరుచుకొని మాట్లాడతారని ఆశిస్తున్నాను.